తిరుపతిలో జాస్ ఆటో కార్పొరేషన్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. షోరూంలోని ఎన్డీఎస్ కంపెనీకి చెందిన వాహనాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమాని జయచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలు మక్కువ చూపుతున్నారని మంత్రి తెలిపారు. తిరుపతిలో షోరూం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శ్రీనివాసులు, టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. యాజమాన్యానికి వారి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విన్నపాన్ని మన్నించి మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు విచ్చేసి మమ్మల్ని ఆనందించినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తిరుపతి పట్టణంలో అధునాతన సౌకర్యాలతో మంచి షోరూమ్ను ప్రారంభిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పుడున్న పర్యావరణ పరిస్థితులు బట్టి రాష్ట్రంలో అయితేనేం దేశంలో అయితేనేం విద్యుత్తో నడిచే వాహనాలపై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దానిలో భాగంగానే ఇప్పుడు అందరూ ఎలక్ట్రిసిటీతో నడిచే స్కూటర్లు అయితేనేం, కార్లు అయితేనేం బస్సులు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ మొట్టమొదటగా తిరుపతి పట్టణంలో 2-వీలర్ షోరూమ్ ప్రారంభించడం ఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది కూడా మన మంత్రివర్యుల ద్వారా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో ఎన్డీఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారికి ఇంకా ఇంటెన్సివ్స్ పెంచే దిశగా వారు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలు కూడా ఎలక్ట్రికల్ బైక్ని వాడుకొని పర్యావరణాన్ని కాపాడే దిశగా వారు ప్రయత్నం